హలో అండి. ఏంటి మామిడి తోట చూపిస్తాను అనుకుంటున్నారా? ఈరోజే ఫ్రెష్గా మామిడికాయలు కోసొచ్చి ఆవకాయ కోసమని చెట్టు నుంచి మామిడికాయలు తెంపుకొచ్చేసాను. దీనికోసం నేను మీకైతే తక్కువ కాయలతో చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. నేనైతే ఓ 4 మామిడికాయలు తీసుకున్నాను. ఓ పావు కేజీ ఆవగుండ, పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు అన్నమాట. కొలతలు అంటే మీకు కొలతల్లోనే చూపిస్తాను, వెయిట్లోనే చూపిస్తాను. ఇవైతే వెయిట్ అయితే ఇలాగా. అలాగే కొలతల ప్రకారం అయితే ఒక పావు ఉప్పు వేసాను అనమాట. ఒక గ్లాస్ తీసుకొని ఒక పావు సేరు గ్లాస్తో ఉప్పు వేసాను. ఆవు పిండి అయితే ఒక పావుకి 2 గ్లాసులు వచ్చేసింది. 2 గ్లాసులు కూడా అందులో కలిపేసాను. అగో 2 గ్లాసుల ఆవు పిండి వచ్చిందండి, ఒక ప్యాకెట్ కట్ చేస్తే. అందుకని చెప్పి 2 గ్లాసుల ఆవు పిండి వేసాను. అలాగే కారం కూడా పావు కిలో కారం ఓపెన్ చేశాను, అది కూడా చూడండి. అది కూడా కరెక్ట్గా 2 గ్లాసులు వచ్చేసింది. సాల్ట్ కనుక ముందే ఎక్కువ వేసేసేకండి, ఎందుకంటే మీకు మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే తెల్లామన్నమాట. మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా కావాలంటే టేస్ట్ చూసుకున్నాక వేసుకోండి. కొలతల ప్రకారం సమానంగా అయితే ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ 3 కలిపేసి శుభ్రంగా కలిపేసేసేయండి. ఇప్పుడు మనం 4 కాయలు తీసుకున్నాను, ఒక బేసిన్ ముక్కలు వచ్చాయన్నమాట. ఒక చిన్న బౌల్డ్ ముక్కలు వచ్చాయి. ఆ బౌల్డ్ ముక్కలకి కరెక్ట్గా ఎంతైతే మనం ముక్కలు తీసుకున్నామో ఈ 3 కలిపిన గుండు ఉంటుంది కదా, అది కూడా అంత సమానంగా తీసుకోండి. ఈ ఆవు పిండి, ఉప్పు, కారం మాత్రం శుభ్రంగా కలిసేటట్టు కలిపేసేయండి. మనకి ఆవకాయ కారం మామూలు మిరపకాయల కన్నా కూడా బందర్ మిరపకాయలు అని దొరుకుతాయండి. అదైతే కారం తక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది. ఆ కారం గుండ అయితే చాలా బాగుంటుంది. నేనైతే అన్నీ రెడీమేడ్గా కొనేసాను. చూడండి, 3 కలపడం అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను ముక్కలు ఎన్ని అయ్యాయో. ముక్కలు తీసుకున్నాను, కరెక్ట్గా ఒక బేసిన్ ముక్కలు అయ్యాయండి. కరెక్ట్గా ఓ బేసిన్ ముక్కలు అయ్యాయి కదా. బేసిన్ ఆవగుండు కూడా కొలు చూసుకొని కలిపేసేయాలి. ఈ ముక్కలనేమో మనం ఒక పెద్ద పాత్రలో తీసుకున్నాం అనుకోండి, కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. బేసిన్లో ముందు వేసేసాయండి. ముక్కలు వేసాం కదండి, మీకు బేసిన్ కొలు కూడా చూపిస్తున్నాను. అలాగే 3 కలిపిన ఆవు పిండి ఉంది కదా, ఆవాలు, కారం, ఆవు పిండి, కారం, ఉప్పు కలిపింది ఉంది కదా, అది కరెక్ట్గా కలిపేసుకొని ఆవకాయ ముక్కల్లో వేసేసేయండి. చూడండి, కారం చాలా ఎర్రగా ఉంది కదా, అందుకే ఎర్రగా వచ్చేసింది. కలిపేసి ఈ కట్ చేసిన మామిడికాయ ముక్కల్లో కలిపేసాం అనుకోండి, సరిపోతుంది. ఈ ఆవు పిండి ముక్కలు కలిపినంత వరకు ఒక గరిటె పెట్టేసి కలిపేయండి. కానీ ఎక్కడ తడి ఉండకూడదండి, చాలా పొడిగా ఉండాలి. ఎండలో ఒకసారి పెట్టి తీస్తే మరీ మంచిదన్నమాట. ఖాళీ బేసిన్ని, గరిటెని అన్నీ ఒకసారి చేస్తే సరిపోతుంది. అలా నెమ్మదిగా అంతా వేసి కలిపేసుకున్నాక కమ్మటి సువాసన కోసం అని చెప్పేసి మెంతులు వేసుకోవాలండి. దీనికి ఒక 2 స్పూన్లు వేసుకోండి, మనకు అంచనాగా వేస్తే సరిపోతుంది. నేను అలా 2 స్పూన్లు వేసాను. అలాగే నువ్వుల నూనె తీసుకొని మనం కారం ఎంత వేసామో ఆవగుండ 2 గ్లాసులు వేసాం కదా, అలాగే నేను 2 గ్లాసుల నూనె కూడా వేసేసాను. మీరు ఫస్ట్ రోజు అలా కలిపేసి ఉంచుకోండి. 3వ రోజు ఒకసారి కదుపుకున్నప్పుడు మీకు నూనె ఏమైనా తగ్గింది అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసేయండి. అప్పుడు నూనె పైకి తేలుతున్నట్టు ఉన్నంత వరకు నూనె వేస్తే ఆవకాయ చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేను 4 కాయలు లెక్క చెప్పాను కదా, మీరైతే మీ ఎన్ని కాయలు పెట్టుకుంటే అదే సేమ్ కొలను చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనకి అర్థమైపోతుంది.
అంతేనండి, ఏడాదంతా మనకి నిల్వ ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది. కొత్త ఆవకాయ మాత్రం టేస్టే వేరు అసలు, ఆవగుండు ఘాటుతోని. అలాగే 2వ గ్లాస్ కూడా ఆయిల్ వేసి కలిపేస్తాను అన్నమాట. నేనైతే నువ్వుల నూనె వాడాను, మామూలుగా అయితే శనగ నూనె కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. అంతేనండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది నమూనా కోసం అని చెప్పేసి మీకోసం అని ప్రత్యేకంగా తయారు చేసి పెట్టాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.